సంకల్పం చెప్తాం కదా, ఏది అవునండి. పూజ చేసినా ఏం చేసినా దానిలో అంతరిక్షం చిరునామా చెప్తాం. ఎందుకు అట్లా అంటే మీ ఉద్దేశం అంటే అంతరిక్షం అంటే గోత్రనామాలతో పాటు ఇంటి పేరు అన్ని చెప్తాం అని కదా మొత్తం. అవును. మనం ఉదయం లేవగానే భర్త కండే, భరత భర్త కంటే వర్షి భరతవర్షే ఇవన్నీ అస్మిన్ చెప్తుంటాం కదా. వ్యవహారిక చాంద్రమానేన అనుకుంటే విశ్వావస నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అవును. అంటే ఇది ఏంటంటే దీనికి మీకు సింపుల్గా చెప్తాను. అంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు, అయినా ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ప్లీజ్. అంటే నేనేమిటి, నేను ఎక్కడున్నాను, భరతఖండంలో ఉన్నాను, అందులో ఏ భాగంలో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వీధిలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వంశంలో ఉన్నాను, అటువంటి నేను నీకు సంకల్పం చేసి ఈరోజు పూజ చేస్తున్నాను అని ఒక నా గురించి నేను చెప్పుకోవడం ప్రతిరోజు మన లావగానే ఆ ఓకే, భగవంతుడికి చెప్పుకోవడం అన్నది అని అనుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అంతకంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అచ్చా, అంటే అంతేనా? ఏంటంటే ఇది యు ఆర్ గివింగ్ యువర్ బయోడేటా. అదేలేండి. అవును, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినప్పుడు అవును, మీరు వేలిముద్రలు ఇస్తున్న గుర్తుందా? అవును. ఆ, పెడితే కానీ అది అంతే కదా. ఓపెన్ అవ్వదు. అవును, అంటే వేలిముద్రలో మీ జాతకం మొత్తం ఉంటుంది. అంతే. అవును, అంతే నొక్కగానే కరెక్ట్. మొత్తం మీ యొక్క 10-15 సంవత్సరాలు మీరు చేసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ మొత్తాన్ని వచ్చేస్తాయి. ఈయన పలానా కరెక్ట్ అని చెప్తుంది కదా. ఈ వేలిముద్ర ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం వేలిముద్రతోనే అన్నీ తీసుకునేవాళ్ళం. అవును, మీకు తెలిసిన విషయం అంతే కదా. కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఒకప్పుడు చదువు రాని వాళ్ళు నిషాని అనేవాళ్ళు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు నిషాని నిషాలు పెడతారు. అవును, అయింది కదా. సో ఒక వేలిముద్ర ద్వారా మనం మొత్తం జాతకం తీసే పరిస్థితి మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉంది. ఉందా? ఓ, దాన్ని నాడీ శాస్త్రం అంటారు. అచ్చా. నాడీ శాస్త్రంలో కూడా మనకి ఏంటంటే విశేషంగా మన తమిళనాడు వెళ్ళామంటే ఉమ్, అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చాలా అచ్చా. మంది దాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదండి. ఓకే. నేను చెప్తున్నాను కదా, శాస్త్రంలో నాకు తెలిసింది ఓన్లీ 10% అనుకోండి. ఇప్పుడు ఇంత గంటన్నర మాట్లాడాను కానీ అవును, నాకు తెలిసింది 10% అనుకుంటాను. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవడం ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఉమ్, చాలా అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ అండి. కరెక్ట్. అంతే కదా, నిత్య దానికి విద్య ending ఏ లేదు. అంతే. అవును, అలాంటిది మీరు నాడీ శాస్త్రంలోకి వెళ్తే నాడీలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. బా, మీరు తమిళనాడు వెళ్ళారంటే దానికి సంబంధించిన గ్రంథాలు మనకు అన్నీ కనిపిస్తాయి. ఆ, వాళ్ళు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు అంతాను. బా, బా. సో వాళ్ళు చెప్తారు ఊరు పేరుతో సహా ఎప్పుడు పుట్టో మీ తాతగారు ముత్తాత నిజమా? పేర్ల దగ్గర నుండి కూడా బయట తీసి చెప్తారు వాళ్ళు. బా, బా. అంత గొప్పదండి శాస్త్రాన్ని. దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లే ఆ రకంగా. తెలియక తెలియక కాదు, అజ్ఞానం. మనకి ఏది ఇంపార్టెంట్ దాని ముందు పెడతారు కదండి. ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. ఏది పిల్లడికి ఆనందం కలుగుతుందో అది మనం పెడతాం కదా పిల్లడికి. చెప్తాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆరోగ్యకర వస్తువులు వాడు తినడానికి ఇవ్వం చిన్నపిల్లడికి. ఇవ్వం, ఏమి ఇస్తాం? వాడు ఏది పట్టుకుని అల్లరి చేస్తున్నాడో అది ఇస్తాం మనం. అవును, వాడిని అల్లరి తగ్గించడానికి వస్తాను. కానీ అది ఆరోగ్యకరమైన వస్తువు కాదు తెలియదు ఆ పదార్థం, అవును, ఇచ్చేస్తాం మనం. అవును. ఎందుకంటే వాడు ఆ టైం ఆడకూడదని. ఇది మనం చేస్తున్న పని. బా. కానీ శాస్త్రం చేసేది వేరే విధానం ఉంది. శాస్త్రం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మేడం. అద్భుతం. అది మనం చెప్పాలి. రైట్. గురుజీ, మీరు స్వయంవర పార్వతీ హోమం అని చేస్తుంటారు కదా, అవునండి. పెళ్లి కాని యువతి యువకులు, అవును. ఏంటి దాని విశిష్టత? ఇప్పుడు హోమం ఏం చేస్తాం? హోమం ముందు కళ్యాణం చేస్తామండి. కళ్యాణం అచ్చా. హోమం అన్నీ కలుస్తాయండి. ఉమ్, అంటే ఇదేంటంటారంటే ఆ, వివాహం జరగనప్పుడు దానికి సో మెనీ చాలా కారణాలు ఉంటాయి ఇందులోని. ఎప్పుడైతే ఈ కారణాలు ఉంటాయంటే ఆ జాతకాన్ని మనం పరిశీలించి దోషాన్ని పరిశీలించి ఆడపిల్లకి వివాహం జరగట్లేదంటే చాలామంది ఏమనుకుంటారంటే కుజ దోషం వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. ఉమ్, కానీ శుక్రదోషం వల్ల జరగలేదేమో అనుకుంటారు. రాహుకేతు మధ్య అవును. అన్ని గ్రహాలు పడిపి కాలసర్ప వల్ల దోషం జరగట్లేదేమో అనుకుంటారు. అవును, ఇలా రకరకాల దోషాల వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. అవును. అసలు ఆ అమ్మాయి జాతకంలోని ఎటువంటి దోషం వల్ల జరగట్లేదని మనం ఐడెంటిఫై చేసి ఓకే. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టుగా పార్వతీ కళ్యాణం చేయడం కానీ ఉమ్, స్వయంవర కళ్యాణం చేయించడం కానీ అది చేయడం ఒకసారి అంటే రెమెడీస్ మాట అదే. రకరకాల రెమెడీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఓకే. మళ్ళీ అస్ట్రాలజికల్గా స్టడీ చేసి అప్పుడు మనం ఆ పలానా రెమెడీ చేయండి అంటాం అన్నమాట. అవును, ఇప్పుడు అవును, ఇది ఎలా అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు ఉంటారు. అవును, ఒకడు ఫిజిషియన్ ఉంటాడు, ఒకడు సర్జన్ ఉంటాడు. అవును, మనం బైపాస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఫిజిషియన్ ఏం చేస్తాడు? ఆ డాక్టర్ నీకు ఆ పలానా చోట బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని క్లియర్గా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ సర్జన్ ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి కట్ చేసి దాన్ని కుట్టు వేసి మళ్ళీ బైపాస్ చేసుకుని వస్తాడు. అవును, అంటే అక్కడ ఇద్దరు డాక్టర్, ఒకటి చెప్పేవాడు, ఒకటి చేసేవాడు. అవును. అలాగేంటంటే జ్యోతిష్యంలో కూడా ఏంటంటే దాన్ని స్టడీ చేయడం వేరు, అనలైజ్ చేసి దాని రెమెడీని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఓకే. సో పలానా రెమెడీ చేయాలి, పలానా పూజ చేయాలి, పలానా ఈ వ్యవహారం చేస్తేనే కానీ దీనికి సమాధానం దొరకదు అన్నది అది గొప్ప విద్య అండి. అది ఉమ్, దీన్ని ఏంటంటే ఫలిత జ్యోతిష్యం అని చాలా అంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే మనం మనంతటి మనం కొంతవరకు అవగాహన చేసి ఏ గ్రహం వల్ల ఈ దోషాలు వస్తున్నాయి, ఆ గ్రహాన్ని ఏ విధమైన చేస్తే ఈ అమ్మాయి ఈ ఫలితం వస్తుంది. వివాహం మీరు అన్నట్టు వివాహం అనుకుందాం, అవును, ఎందుకు జరగట్లేదు? ఒక్కొక్కసారి అన్నీ బాగుండే కూడా జరగదండి.
ఓ, మనం వెతికినా Correct, కనబడదు, అందులో correct. దోషాలు కనబడవు. అవును కానీ ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటాం, అయినా కానీ ఆన్సర్స్ జరగదు. అవును. దానికి ఆ సమయం వస్తే కానీ జరగదు అంటారు. అచ్చా అచ్చా, ఇప్పుడు అచ్చా. ఇందాక మనం మాట్లాడుకున్న చూసా కేసీఆర్ గురించి, అవును గురుబలంతో గురుబలం, మళ్ళా అవును. పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగా 11 సంవత్సరాలకు ఒకసారి గురుగ్రహం అదే స్థానంకి వస్తుందండి ఆయన రాశిలోకి. ఎవరి రాశిలోకి ఇలా వివాహం కాలం జరిగిన వాళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు ఆ గురుబలంతో వివాహం జరుగుతుందన్నమాట. ఉమ్, అలాగేంటంటే ఈ గ్రహాల గమనం కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ సమయాన్ని చూసుకొని ఎప్పుడు ఏ టైంలో సమయం వస్తేనే కొన్ని పిల్లలు జరగని పరిస్థితులు చూస్తాం. నిజం. అలాగే ఒక సమయం వస్తే కానీ సంతాన కలగ బా, కథలు ఇదైతే చూస్తాం. వాస్తవం అండి. అవును ఇది. అవును. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, పూజలు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎంతమంది చేసినా కాదు, ఎందుకో సడన్ గా అయిపోతుంది సడన్ గా ఒకసారి. అవుతుంది. అవును. సడన్ గా అవుట్ కూడా కాదు, ఇద్దరు కూడా అవుతుంటారు. ఇద్దరు కూడా అవుతుంటారు. 40 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు చూసాం, పుట్టిన 50 ఏళ్ళకి అలా కూడా చూసాం. చూసామండి. అవును అప్పుడు పోతున్న ఆ గమనంలో అలా జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే శాస్త్రం ఉంది చాలా క్లియర్గా చెప్తుంది. వీళ్ళేంటే తపన పడిపోయి ఆవేశపడిపోయి ఈ రకరకాల పూజలు ఇంకా చెప్పిన నమ్మకం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా నమ్మి ఆ విధంగా చేయాలన్న ఆలోచనలో ఉంటారండి. Correct. వ్యక్తి అనేవాడు అంతే అలా కదండి. ఉంటాడు అవును, సహజంగా. అవును. సో మనకు చూడగానే ఒకటి కనబడుతుంది, ఇంకో అస్ట్రాలజీ కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది, ఇందులో దోషం ఇంకోటి కనబడుతుంది. సో అందరూ చెప్పారు అన్ని చేసి పెడదాం అనే విధానంలో అందరూ వెళ్తారు. అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఆ గడియ వస్తే కానీ జరగదు. ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆ గడియ రావాలి, వస్తే కానీ ఆ సమయం వచ్చింది. దాన్ని అంటారు టైం విల్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ది అంతే థింగ్స్ కదా. అని చెప్పి ఆ Yes. టైం రావాలంటాం కదా. కరెక్ట్ కరెక్ట్ అది వస్తే కానీ అది జరగదు. అది ఎప్పుడు వస్తుంది అని మళ్ళీ అస్ట్రాలజీ చెప్పగలగాలి. కరెక్ట్. అది ఎందుకంటే శాస్త్రం తెలుసు కాబట్టి వాడు చెప్పగలుగుతాడు కాబట్టి చెప్తే నన్ను అడిగితే సార్, ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత ఆస్ట్రాలజర్ ఉండాలేమో 100 కదా. ఇప్పుడున్న కలియుగంలో అయితే కావాలండి. కదా, మన కంపల్సరీ ఆంధ్ర ఉండాలి. రాష్ట్రం తెలంగాణలో అయితే ఖచ్చితంగా కావాలండి. ఖచ్చితంగా ఎందుకంటే ఈ కావాలి. క్రేజ్ ఇక్కడ ఎక్కువ ఉందండి. పర్సనల్ డాక్టర్ లాగా Personal పర్సనల్ doctor. ఆస్ట్రాలజర్ అంటే ఉండాలి. పర్సనల్ డాక్టర్స్ తీసుకుంటున్నాం. మేము అదే అంటామండి. మేము చాలా మంది మా దగ్గర వచ్చినప్పుడు చెప్తుంటాం, ఏమంటే మీరు వచ్చారు జాతకం చెప్పాం, ఏదో ఫీజు పే చేస్తారు, వెళ్ళిపోతారు. ఏదో పూజ చెప్తాను కాదు, ఓ 3 నెలలకు 6 నెలలకు బాగున్నా బాగోలేకపోయినా మీకు మళ్ళీ చెప్తారు ఒకసారి. ఫలితం వస్తారండి. ఇది చాలా రికరింగ్ అవుతుంది, చాలా మంచిదండి. అలా అవును చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ పాత అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు వస్తారండి, పెద్దవాళ్ళు వస్తారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నా దగ్గర అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20 ఏళ్ల నుండి వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళే అవును. వస్తారు. వచ్చి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఈయన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏదో డబ్బులు పెట్టాలి కదా, ఖర్చు అవుతున్నాము అవును. అని అనుకునే విధానం. ఇంకోటి ఆ భయం ఒకటి ఆ ఉందండి, భయం పరిహారాల భయం ఒకటి ఉంది. పరిహారాలు భయం. పరిహారాలు పూజలకి లక్షలు లక్షలు అవుద్దేమో అని ఆ, మీకు ఇచ్చే ఫీజు గురించి భయం లేదు, కానీ ఈ పరిహారాలు తర్వాత పరిహారాల అవునండి. గురించే భయం అందరికి. ఇప్పుడు మనకి ఏ పూజ అన్నా ఏ పరిహారం అన్నా అండి మనం క్లియర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే. అది ఇప్పుడు అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది చేస్తున్నాం? ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు అలాగే చేస్తానండి. వస్తే అమ్మ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నాం, ఈ గ్రహం ఎందుకు ఇలాగ ఉంది అని చెబుతూ పూర్వాశ్రమం అంటే దీనికంటే ఈ గ్రహం ఇలా కాంబినేషన్ ఈ లైఫ్లో ఎప్పుడు వచ్చింది అని బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ టైంలో నీకు ఈ కష్టాలు వచ్చి ఉంటాయి, అవునా కాదా అని అడుగుతానండి. అడగగానే చేస్తానంట. మరి అది నిజమైనప్పుడు ఇది నిజం అవుతుంది కదమ్మా రైట్. అని చెప్పి దీన్ని ఇలా దృష్టిలో Correct, చేసుకుని చేయండి అని చాలా క్లియర్గా అనలైజ్ చేసి నేను ఎడ్యుకేట్ చేసి అప్పుడు మేము పరిహారం చెప్తాం. అది చాలా విశేషం చెప్తామండి. అంచేత మేము రోజుకి ఏదో 1000 మంది చెప్పం జాతకాలు. అవును. ఒకటి జాతకం 5-6 చెప్పేసరికి గురించి గంట చెప్తారేమో. పట్టేస్తుంది. అవును ఓ 10 మంది చెప్పడం చాలా కష్టం మాకు. అవును. ఎందుకంటే వాళ్ళని స్టడీ చేయాలి, స్టడీ చేసి బుర్ర బ్రెయిన్ వేడెక్కిపోతుంది స్టడీ చేసరికి. అవునండి, అవును. వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, అయ్యో 2 నిమిషాలు మన జీవిత చరిత్ర తెలిసిపోతామో అనుకుంటారు. ఒకసారి చక్రం చూడగానే తప్పు చెప్పకూడదండి. మరి మనం 100 కరెక్ట్ చెప్పినా ఒకటి తప్పు చెప్పగానే వీడు చెప్పినా చాలు. ఇంతేరా అని అనేస్తారు అవును, బయటికి వెళ్ళి. అవును. ఇది కూడా ఉంటుంది, ఆ బాధలు కూడా పడాలి. దానికి ఆన్సర్ ఇవ్వలేక చావాలి. అవునండి, అవును. అంచేత ఏంటంటే ఇదొక ఎప్పుడు కూడా ఏంటంటే మన గొప్పతనం అంటే జ్యోతిష్యుల్లోని అంటే అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు, కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడాను మీకు 10 రకాల టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి, అంటే డాక్టర్ని హేళన చేయట్లేదు, లేదు, లేదు, లేదు. మా మా అమ్మాయి కూడా వాస్తవం. డాక్టరే ఇక్కడ, అవును. అలా కాదు 10 రకాల టెస్టులు ఈ కాలంలో డాక్టర్ అలా ఉన్నారని చెప్తాను. అవును. రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ బేస్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం అనేది డాక్టర్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందండి. ఓకే.